షాలోమ్. ఒక చిన్న పిల్లవాడు సముద్రం మీద కోపంతో ఆ ఒడ్డుకు వచ్చి సముద్రపు ఒడ్డున ఇసుక మీద, నీవు నా షూ దొంగలించావు, నీవు దొంగ సముద్రానివి అని రాశాడు. ఇంతలోగా ఒక జాలరివాడు వచ్చి, నీ వల్లనే నేను పోషించబడుతున్నాను, నీవే నా పోషకురాలివి అని రాశాడు. ఇంతలోగా ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చి, సరదాగా ఈత ఆడదామని వచ్చిన నా బిడ్డను నువ్వు మింగేశావు, నువ్వు హంతకురాలివి అని రాసింది. కొద్దిసేపటికి ఒక యవనస్తుడు వచ్చి, నాకెప్పుడు బాధ వచ్చినా ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా ఉపశమనం కలుగుతుంది, నీవు నా స్నేహితురాలివి అని రాశాడు. ఇలాగన ఆ మాటలన్నీ ఒడ్డున రాయబడ్డాయి. ఇంతలోగా ఒక పెద్ద కెరటం వచ్చి వారు రాసిన రాతలన్నీ తుడిపేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నీవు నేను కూడా జీవిస్తున్న ఈ కాలంలో అందరినీ సంతృప్తి పరచలేం, అందరికీ మన మీద ఒకటే అభిప్రాయం ఉంటుందని ఆశించలేం. మన జీవితంలో మనల్ని గురించి ఇతరుల అభిప్రాయాలు మనల్ని మాత్రము కూడా చంచలులను చేయకూడదు, కృంగదీయకూడదు. చిరునవ్వుతో దేవుని స్తుతిస్తూ సాగిపోవాలి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ ఇచ్చునుగాక.